కెమెరామెన్ ఇంకా కన్నగర్ గారు రాలేదేంటి? వస్తున్నారండి. ఆశీర్వదిస్తావా, నాతో వస్తావా, విడవనే విడవకుంటావా? ఆశీర్వదిస్తాను, నీతోనే వస్తాను, విడవనే విడవకుంటాను. ఏమైంది మీకు? ఇంకా ట్రాన్స్ నుంచి బయటికి రాలేదా? చెప్పాగా 4 రోజులు ఇదే తిరిగితేనే. అయ్యయ్యో, ఏంటి రోజు ఇంట్లో కూడా ఇదే పాడుకుంటా ఉన్నారా? రాత్రి కూడా ఇదే పాడుకుంటా, బాత్రూంలో కూడా ఇదే పాడుకుంటా. ఏసు పాట పాడుతూ వచ్చాడని చెప్పింది కదా, పాట ఊరికే పాడుతూ రాడు కదా, డాన్స్ చేసుకుంటూ దానికి ఒక రిథంలో డాన్స్ కూడా వేసి ఉంటాడు కదా. ఏ స్టెప్ వేస్తే సెట్ అయ్యిద్దా అని జస్ట్ చిన్న ప్రయోగం అనమాట. ఇన్ని రోజులు 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఏసి ఎలా పాట పాడుకుంటూ వచ్చాడు, అసలు ఏ స్టెప్ వేసుకుంటూ వచ్చాడని. లేదు, వచ్చినప్పుడు ఐడియా వచ్చింది, ఏసఐ స్టెప్ అనమాట ఇది. మన ప్రసన్న బోల్డ్ కూడా వేస్తారు కదా ఏంటి వేసేది స్టెప్పులు. ఆవిడ వేసే స్టెప్పులే కదా, ఇంటర్నేషనల్ లెవెల్ అది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సాంగ్ మీకు బాగా నచ్చింది కదా, మళ్ళీ వింటారా? మళ్ళీ సాంగ్ దగ్గర నుంచి ఆడియన్స్ చచ్చిపోతారండి. మర్చిపోయి ఒక విషయం చెప్పాలి. అసలు కామెంట్లు అన్నీ కూడా మేము చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అయ్యో నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది, ఇవే కామెంట్లు ఉన్నాయి. అవును, అందుకే ఆడియన్స్ చచ్చిపోతారు. మళ్ళీ సాంగ్ పెడితే అందుకే లాస్ట్ ఎపిసోడ్ అక్కడతో ఆపేసింది. మళ్ళీ అక్కడ నుంచి సాంగ్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు అంత ఉండదులే, ఒకసారి చూసేసారు కదా, అంత థ్రిల్లింగ్గా ఉండదు. అయినా ఒక చిన్న డిస్క్లైమర్ వేస్తున్నాను అనమాట. ఈ టెస్ట్ మనీ ట్రోల్స్లో కామెడీ ఎక్కువయ్యి కడుపుబ్బా నవ్వి నవ్వి ఎవరికైనా ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు. ప్రేక్షకుల ఆరోగ్యరీత్యా ప్రజా సంక్షేమార్థం జారీ చేయబడినటువంటి సూచన, శివశక్తి నుంచి. అలాగే ఇంకొక చిన్న విషయం, మనం వ్యాసపీఠం ఛానల్కి యాంకర్ కావాలని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది పంపించారు, అంటే ప్రాపర్గా ఇవ్వట్లేదు డీటెయిల్స్. వాళ్ళ ఊరు, పేరు, వృత్తి, అంటే ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే అది, ఏదైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, ఏజు, ఎడ్యుకేషను, ఇలాంటి వివరాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఇచ్చి ఫోటోలు, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఫోటోలు 2-3 పంపించాలి. శ్రీలక్ష్మి గారిలాగా కొంచెం యాక్టివ్గా మాట్లాడగలిగితే ఒక క్వాలిఫికేషన్ అనమాట. కాబట్టి వాటి కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ప్రొఫైల్స్ పంపించండి. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారండి మధ్యలో రావు గారు? శ్రీలక్ష్మి గారి కంటే ఇంకొంచెం బెటర్గా ఉంటే బెటరు. ఈ జన్మలో మీకు యాంకర్లు దొరకరు. చూద్దాం. ఓకే, సరే, ఇప్పుడు మనం పాటతో స్టార్ట్ చేద్దాం. ఆశీర్వాదిస్తావా, నాతో వస్తావా, విడువనే విడవకుంటావా. అప్పుడు దేవుడు నాతో పాడాడు, ఆశీర్వాదిస్తాను, నీతోనే వస్తాను, విడువనే విడవకుంటాను. కన్ఫామ్గా మాట్లాడినాడు దేవుడు నాతో. కన్ఫామ్గా మాట్లాడాడంట, అంటే ఏం నమ్మరేట్రా బాబు అన్నట్టుగా అనమాట. అప్పుడు ఒకలాంటి ధైర్యం. ఆ టైంలో నాకు 4-5 మీటింగ్లు ఓపెన్ అవ్వటం, ఒక్కొక్క మీటింగ్లో 10,000 ఇవ్వటం, నా సీడీలు అమ్మడబడటం. ఒక్కొక్క మీటింగ్ 10,000 ఇచ్చారా ఈయన పిలిచి? ఎప్పుడు, ఏ సంవత్సరం ఇది? ఇయర్ చెప్పలేదు మరి, ఏ ఇయర్ అనండి తెలీదు, ఆవిడ ఎక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదు. అప్పట్లోనే 10,000 అంటే బాగానే ఛార్జ్ చేసింది. అంతా కలిసి నాకు దగ్గర 45,000 వరకు వచ్చింది 1 మంత్లో. ఆ టైంలో టక్క ఇల్లు షిఫ్ట్ చేసిన, ఎందుకంటే ఈ ఓనర్ని ఫోన్ చేసి చెప్పాడు ఇల్లు ఖాళీ చెప్పి ఆమెతో అని. నిస్సహాయ స్థితి నాది. అప్పుడు ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అయిపోయినా, అక్కడ కార్ పార్కింగ్ ఉంది. అసలు ఆవిడ ఆనందం కార్ పార్కింగ్కి. కార్ పార్కింగ్ కోసం ఇప్పుడు యేసు మొగుడిని విడగొట్టేసేసి ఇల్లు షిఫ్ట్ చేయించాడా? అంతేగా. కింద కామెంట్లో కూడా చాలా మంది అడిగారు, కార్ పార్కింగ్ కోసం భార్యాభర్తలు నిలదీశాడా అని. అవును. ఇప్పుడు ఆయన కారు లేదు, నాకు పార్కింగ్ ఉంది. అంటే వీళ్ళ ఆయన వెళ్ళిపోయిన బాధ కంటే వీళ్ళ ఆయన వెళ్ళిపోవడం వల్ల కార్ పార్కింగ్ వచ్చిందనే సంతోషం పట్టలేకపోతుంది. నా పాతివ్రత్యం ఏంటంటే నా మొదటి పెనుడి తెలుసందంట. ఆ టైంలో కంజర తీసుకొని పాడిన ఆ పాట లక్షల మందికి షేర్ అయిందండి. ఆ టైంలో హ్యారీ గోమ్స్ గారని గొప్ప దైవజనుడికి ఆ పాట ఎవరో పంపించారంట. ఆ పాట వింటుంటే ఆయన కళ్ళల్లో ఉండి నీళ్ళు పోతానే ఉన్నాయంట. అయితే ఈ అమ్మాయి ఎవరు ఏమి అని తాడేపల్లిగూడెంలో ఆనంద్ జ్యోతి గారు ఉంటారు, వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కొని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నా గురించి తెలుసుకొని ఫస్ట్ టైం అండి 9 lakhs పెట్టి నాకు మంచి కారు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు. సో ఈ కారు అంటుంది చూడండి. యాంకర్ కావాలని అడుగుతున్నారు కదా, నాకు యాంకర్ అసలు ఈమైతే ఇంటర్వ్యూ లేకుండా తీసుకుంటాను. మిరకిల్ అనేది స్టార్టింగ్ నుండి నడుచుకుంటా, అంటే నాకు ఇష్టమైన మిరకిల్ అంటే అన్ని స్టేజెస్ అనమాట నావి. అట్లా దొంగ కీస్ తీసుకోవడం పని చేయించాడు,
ఓన్ కార్ అడగమని చెప్పింది దేవుడే, అడగాలంటే పార్కింగ్ అడగమనిసింది దేవుడే. అట్లా అన్ని రకాలుగా అట్లా నాకు చాలా పెద్ద మిరకల్ ఏంటంటే ఈ కారు స్టోరీలో. ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ మొగుడు కొడతాడు, మొగుడు తిరిగిపోతూ తాగుబోతూ ఈ రకరకాలుగా ఉంటాయి. అసలు కారు 9 లక్షలు పెట్టి ఎవరో మనసు మార్చి ఇచ్చిన దేవుడు వాళ్ళు ఆయన మనసు మార్చొచ్చు కదా. ఇది లాస్ట్ ఎపిసోడ్లో కూడా అనుకున్నాం కదా. అవును, మరి మిరాకిల్స్ అంటే అలాగే ఉంటాయి. ఏసై మిరాకిల్ అంతే, ఏసై మిరాకిల్ అంతే అనుకోవాలి. అంతే. ప్రైజరాడండి. ఇక్కడ నుంచో వచ్చి మీకు కారు ఇవ్వడము అంత దేవుడి ప్రణాళికలో ఈ విధంగా 100% అండి. నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇరికిస్తుందా? అడుగుతుంది. అడిగిద్దిగా. దట్స్ వాట్ ఐ వాంట్. సేవ చెయ్యాలి అనే తలంపు అంటే దేవుడు మీతో మాట్లాడారా? అసలు ఎట్లా మీకు ఇది స్టార్ట్ అయ్యింది? మళ్ళీ ఇరికిచ్చింది. ఇప్పుడు చెప్పిద్దా అండి, ఏం చెప్పిద్దా? ఇది ఆటోమేటిక్ వచ్చిందండి నాకు. ఎందుకంటే ఓ, దేవుని ఏది ఆటోమేటిక్ మిరాకిల్ లేదంటుంది ఏంటి? ఆటోమేటిక్ వచ్చింది అంటుంది. మామూలుగా ఏం చెప్తారు సాక్ష్యం అంటే? స్క్రీన్ కనపడ్ అట్లా కాదు, నువ్వు ఆ పని ఆపేసి నా సేవలోకి రమ్మని అడుగుతాడు. వచ్చి నా తిరిగిలేదు పో అంటాడు వీళ్ళు. కాదు కాదు నువ్వు రావాల్సిందని చెప్పి ఎంటపడతావు అంటాడు. అది కదా సాక్ష్యం. నా అంతటి నాకే వచ్చిందని చెప్తుంది ఈవిడ, నేను ఒప్పుకోను. దేవుని ప్రేమించేటోళ్ళు ఎవరు కూడా నోరు మూసుకొని కూర్చోలేరు. ఓకే, ఒక్కసారి మనం అనుభవించినామంటే 10 మందికి చెప్తాం అంతే. అది ఆటోమేటిక్ వచ్చింది నాకు. 18 సంవత్సరాల వయసులోనే వచ్చింది. నేను చెప్పలే 18 ఏళ్ళప్పుడే ఫౌండేషన్ పడింది వీడికి పాస్టర్ అవ్వాలని చెప్పి. డోన్లో డేనీ చూసే విధంగా ఫిక్స్ అయ్యింది, చెప్పే కదా. 18 సంవత్సరాలు మళ్ళీ సేమ్ రిపీట్. 18 సంవత్సరాలకే లవ్ ఫెయిల్యూర్ వల్ల ఈవిడికి ఇది. అవును, ఈవిడ వయసు 18 దగ్గర ఆగిపోయిందా? అన్నీ 18లోనే అయినాయి అంటుంది. లవ్ ఫెయిల్యూర్ అను యేసుని తెలుసుకోవడం అంతా ఒకేసారి కదా జరిగిందనేది. అది 18 దగ్గర ఆపేసింది అంతే. సిస్టర్ మీ చర్చ్ గురించి చెప్తారా? అది ఎక్కడ ఉంది, ఎట్లా, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎట్లా అంటే నేను పెళ్లి కాకముందు నేను జిల్లెలగూడ ప్రాంతంలో మా అక్క దగ్గర ఉంటే, ఓకే, ఆ టైంలో నాకు చాలా కేసులు వచ్చేవి నా దగ్గరికి. అక్కడ చిన్న సిలువను ఆడితే వచ్చి గొడవ పడి ఆ సిలువను పడేసేయటం, అది ఎన్నో ఏళ్ళ నుండి చర్చి నడిపిన దాన్ని పడగొట్టేయటం, ఆ కేసులు నా దగ్గరికి వచ్చేవి. నేనేమో మా సార్ దగ్గర తీసుకుపోతుంటే, నేను ఒక దగ్గర చేస్తుంటే సార్ ఏమో దానికి ధర్నా చేయాలి, దానికి ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలా అని చెప్తుండే. నాకు చాలా దుఃఖం వచ్చేది ఆ ఏరియా విషయంలో. ఎందుకు ఒక్క చర్చ్ కూడా నిలబడతలేదు ఇక్కడ. ఎప్పుడో పాత ఉన్నాయి కానీ ఇంకా న్యూ చర్చెస్ రానియకుండా. ఇప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదు కదా, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి దుష్ట శక్తుల ప్రభావమును మనం బంధించాలి. సో అప్పుడు అంటే హిందూ గాడ్స్ ఎఫెక్ట్ చెప్తాను చూడండి. పతివ్రత పరమాణం పడితే తెల్లారేదాకా చల్లారలేదంట. ఈవిడెప్పుడు దుష్ట శక్తుల్ని బంధించేసిద్దంట. దా అప్పుడు నా డైరీలో రాసుకుని ఇక్కడ ఒక చర్చ స్టార్ట్ కావాలని నేను రాసుకున్నా. ఆ తర్వాత వివాహం తర్వాత మా హస్బెండ్ మేము అక్కడికి వెళ్ళటం, ఇంటింటి స్వార్థ చేయటం, అట్లా చేసి అక్కడ చర్చ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్పింది కదా, దీనికన్నా ముందు వాళ్ళ ఆయన విడిపోవడానికి రీజన్ ఇక్కడ ఏం డబ్బులు వస్తాయి, వచ్చే అంత కూలీలే కదా అని చెప్పింది కదా లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కొంచెం. ఇది ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో అనుకుంటా. అయితే రీసెంట్ 7 months బ్యాక్ ఇంకొక వీడియో ఉంది ఇవిడిది. అందులో అసలు నిజాలు చాలా బయటకు వచ్చాయి. ఏం చెప్పింది అందులో? మళ్ళీ వాళ్ళ ఆయన అక్కడ చర్చ్ పెట్టిన తర్వాత కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేశాడు. దానివల్ల ఊరు వాళ్ళు ఆయన కొట్టారంట.